డిజిటల్ మార్కెటింగ్లో అడుగు పెట్టాలంటే అసలు ఏం చదువుకోవాలి, అసలు బేసిక్స్ ఏంటి, బేసిక్ నాలెడ్జ్ ఎలా ఉండాలి? ఓకే. సో వెన్ ఇట్ కమ్స్ టు డిజిటల్ మార్కెటింగ్ ఇట్స్ అ ప్యూర్ స్కిల్ బేస్డ్ సబ్జెక్ట్ అనమాట. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్యాన్ బి ఎనీథింగ్. అంటే మీరు ఇంటర్మీడియట్ చదువుకున్నా సరిపోతుంది, ఫాలోడ్ బై అగ్రికల్చర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, బీకామ్, బీబీఏ, ఎంబీఏ, ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ క్యాన్ మీకు ఉంటే యూ క్యాన్ డెఫినెట్లీ ఎంటర్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఇట్స్ బేసిక్లీ కైండ్ ఆఫ్ స్కిల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ you can compare it with photography. So anybody with any educational background can learn photography if they have passion. Yes. Similar గానే మీ ఏ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్ టువర్డ్స్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ యూ క్యాన్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్ అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వుడ్ వర్క్, కానీ యూ షుడ్ నో బేసిక్ ఆఫ్ ఇంగ్లీష్. అంటే చాలా బేసిక్ లెవెల్లో మీకు ఇంగ్లీషు చదవడం, మాట్లాడడం, రాయడం రావాలి. ఫాలోడ్ బై బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ మీకు ఉంటే సరిపోతుంది. నో మ్యాటర్ విచ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ యూ బిలాంగ్ టు, దట్ క్యాన్ బి ఎనీథింగ్. అగ్రికల్చర్ కానీ, యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, ఈవెన్ ఇంటర్ పిల్లలు, 10th పిల్లలకు అయినా ఆల్సో స్టార్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్కిల్ సెట్, కోర్స్ అనేది డెఫినెట్గా మీరు ఎన్రోల్ అయ్యే మీరు నేర్చుకోవాల్సి అనమాట. సో అరౌండ్ కోర్స్ డ్యూరేషన్ వచ్చి మీకు 2 to 3 months ఆఫ్ టైం పడుతుంది. సో డైలీ మీరు ఒక 1 hour ప్రాక్టీస్ అండ్ 1 hour మెయిన్ థియరిటికల్ క్లాస్ అటెండ్ అయితే దట్ విత్ ఇన్ 2 to 3 months యూ కెన్ ఫినిష్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట.